మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ టైమ్ పీరియడ్‌కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయని చాలా మందికి తెలుసండి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ టూల్స్ కూడా ఉంటాయని కొంతమందికి తెలిసుండొచ్చు. ఆ టూల్స్ అంటే ఏంటనుకుంటున్నారా? లైక్ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనేమో దాన్ని ఎస్ఐపి అంటారు. మీరు మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేనప్పుడు సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మార్కెట్‌లో స్టిల్ యావరేజింగ్ అవ్వాలనుకుంటే గనక ఎస్టీపీ రూట్ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చని కొంతమందికి తెలిసుండొచ్చు. అలాగనే మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ కావాల్సుంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ నుంచి ఒకేసారి డబ్బులు ఎన్‌కాష్ చేయటం కాకుండా సిస్టమాటిక్‌గా మీరు డబ్బుల్ని విత్‌డ్రా చేసే ప్రొవిజన్ కూడా ఉంటదని కొంతమందికి తెలిసుండొచ్చండి. సో, ఇవాల్టి వీడియో ఆ ఎస్‌డబ్ల్యూపీ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం అనమాట. ఈ సింపుల్ వీడియో మీకొక డిఫరెంట్ థాట్ ప్రాసెస్‌ని ఇవ్వటం జరుగుతదండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతదనుకుంటున్నాను. సో, లెట్స్ క్విక్‌లీ లుక్ ఇంటు ద వీడియో. సో చాలా మందికి ఎస్ఐపి అంటే తెలుసు కదండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో మీరు డిసైడ్ చేసుకున్న స్కీమ్ లో ఇన్స్టాల్మెంట్ డేట్ లో మీ ఇన్వెస్ట్మెంట్ కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దానికి ఆపోజిట్ జరిగేదే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే ఏమనుకుంటున్నారా? సో మీరు ఒక కార్పస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో. అది లిక్విడ్ ఫండ్ అవ్వచ్చు, డెట్ ఫండ్ అవ్వచ్చు, లేకపోతే హైబ్రిడ్ ఫండ్ అవ్వచ్చు. ఐడియల్ గా ఈ 3 కేటగిరీస్ దాటి ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తామండి. మీరు ఎప్పుడైతే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ని కనుక ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారో, సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కార్పస్ దాంట్లో పార్క్ చేసి ఈ 3 కేటగిరీస్ లో ఏదో ఒక కేటగిరీలో మీరు పార్క్ చేసి అక్కడి నుంచి మీరు ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, సింపుల్ గా చెప్పాలంటే, సే మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆర్ మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. మంత్లీ ఒక ₹5,000 మీరు తీసుకోవాలనుకుంటున్నారు. సో ఏమవుతుందంటే, మీరు ఏదైతే ప్రొడక్ట్ లో పార్క్ చేస్తారో ₹10,00,000, సో మీరు చూస్ చేసుకున్న ప్రొడక్ట్ ని బట్టి మీరు లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేస్తే కనుక 5-6% మీ పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది. అదే మీరు ఒక డెట్ ఫండ్ లో పార్క్ చేస్తే కనుక మేబీ 6-6.5% అమౌంట్ లో గ్రో అవుతుంది. అదే మీరు ఒక హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, మేబీ చాలా మందికి తెలియచ్చు, బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు, డైనమిక్ ఈక్విటీ ఫండ్స్ అంటారు, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటారు. ఇలాంటి కేటగిరీ ఫండ్ లో కనుక మీరు ఏమైనా పార్క్ చేస్తే అరౌండ్ 9-10% రిటర్న్ దాకా ఛాన్సెస్ ఉంటాయండి. బట్ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఇన్ ఇట్. సో ఇప్పుడు ఈ హైబ్రిడ్ కేటగిరీలో కనుక మనం ఆ 10 లక్షలు పార్క్ చేసి మంత్లీ కనుక మనకు ₹5,000 రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అని మనం ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ని ఆప్ట్ చేసుకుంటే, ఎవ్రీ మంత్ ₹5,000 వర్త్ యూనిట్స్ మీకు మీ పోర్ట్ఫోలియో నుంచి డిడక్ట్ చేసి ఆ అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తాడు. అంటే ఎవ్రీ మంత్ మీరు ఒక డేట్ ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ డేట్ కి ఒక 1 డే అటు ఇటు మీకు అమౌంట్ క్రెడిట్ అవుతా ఉంటది అనమాట. మీ అందరికి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అదేంటి, నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నాకు యూనిట్స్ విత్డ్రా చేసి నాకు ఇవ్వడం వల్ల నాకు లాభం ఏముంటది? ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఆర్ డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్ అని మీ క్వశ్చన్ రావచ్చు అండి. సో ఫర్దర్ స్లైడ్స్ లో ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను. సో ఇన్ సింపుల్, ఇంకా ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ కనుక మీకు ఉంటే, అసలు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఈ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, లంసమ్ మోడ్ లో కానీ ఎస్ఐపి మోడ్ లో కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామండి. లంసమ్ అంటేనేమో సింగిల్ ఇన్వెస్ట్మెంట్, సింగిల్ డిపాజిట్. ఎస్ఐపి అంటేనేమో మంత్లీ మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో పార్క్ చేయటం అనమాట. ఈ వేలో ఎంటర్ అవుతాం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి. అదే ఎగ్జిట్ ఎట్లా అవుతాము? మనకు డబ్బులు అవసరమైనప్పుడు పార్షియల్ విత్డ్రా కానీ కంప్లీట్ విత్డ్రా కానీ చేస్తాం. దాన్ని రిడమ్షన్ అంటాం. అదే రెగ్యులర్ గా మీకు ఈ విత్డ్రాల్ అనేది యాక్టివ్ అవ్వాలి అంటే దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటామండి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటాం. సో దీన్ని బట్టి మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఇది ఒక సొల్యూషన్ కూడా చాలా నీడ్స్ కి. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.